మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఎన్నో కోరికలకి అండ్ ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తున్నారు. అలాగే చిన్నపిల్లల ప్రాబ్లమ్స్ ఏ విధంగా అంటే, చిన్నపిల్లలు అంటే స్టూడెంట్స్ అనుకోవచ్చు. ఓకే. వాళ్ళ చదువు సందర్భంలో ఏ విధంగా అంటే వాళ్ళు మంచిగా చదువుతారు. సంథింగ్ ఏదో చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజెస్ తక్కువ రావడం, మార్కులు తక్కువ రావడం జరుగుతుంటాయి. కొంతమంది అయితే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. అదర్ యాక్టివిటీస్ మీదకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ వెళ్తుంటుంది. అసలు వాళ్ళు ఎక్కువ చదువు మీద ఫోకస్ చేసి మంచి మార్కులు తెచ్చుకొని మంచి పర్సంటేజ్తో మంచి సర్టిఫికేట్ లిస్ట్ బయటకు రావాలంటే వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటించాలంటారు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం? చాలా మంది బయట హాస్టల్లో ఉంటారు, విడిగా బ్యాచులర్ రూమ్ తీసుకుని ఉంటుంటారు, మానసికంగా టెన్షన్స్ పడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు నెగిటివ్ని ఎక్కువగా మానసికంగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఒక డిప్రెషను, లేకపోతే ఆ మైండ్ కుదరట్లేదు చదవటం మీద. అది ఎందుకు జరుగుతుంది అట్లాగా? మనం అక్కర్లేని విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అసలు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఈ హాస్టల్లో ఉన్నది ఎందుకు? రూమ్ తీసుకున్నాం, ఆ కోచింగ్ తీసుకునేది ఎందుకు? ఇక్కడికి ఎందుకు వచ్చాం? దానికోసం వచ్చాం. అవును సార్. మధ్యలో ఎవరో పరిచయం అవుతారు, ఇది డీవియేషన్ అయిపోద్ది. దాని మీద ఫోకస్ చేస్తుంటారు. ఎవరో ఒక అబ్బాయో అమ్మాయో లవ్లో పడతారు. అసలు వచ్చిన ఎయిమ్ వేరు, మధ్యలో వేరే వైపు మళ్ళుతారు. ఇది ఇటు పెట్టకుండా అటు పెడుతుంటారు. అక్కడ వాళ్ళు బ్రేక్ చేస్తారు, డిప్రెషన్కి వెళ్తుంటారు. ఒకటి కాదు, కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడుతుంటారు. ఆ ఫ్రెండ్షిప్స్ కూడా అలాంటిది. అంటే మనం కొందరిని కట్ చేయాలి నిర్దాక్షిణ్యంగా. మీరు ఒక కోచింగ్ తీసుకోవడానికి వచ్చారు కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి. సో గ్రూప్ 2నో మీకు నచ్చింది, దాని మీద ఫోకస్ చేయకుండా దారి మళ్ళినప్పుడు మనసు మరి ఎటు వెళ్తుంది? అక్కర్లేని విషయాలకు వెళ్తున్నాం. మనం దేనికి వచ్చామో మర్చిపోతాం. అందుకని విశ్వానికి ఏం చెప్పాలి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు? నేను ఇక్కడ దేనికి వచ్చాను, దేని పర్పస్గా నాకు పేరెంట్స్ ఫీజు కడుతున్నారు, లేకపోతే నేనే చదువుకుంటూ ఉద్యోగం చేసి చదువుకుంటున్నాను, దేనికోసం? దాన్ని కంప్లీట్ చేయాలి కదా ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. దాని మీద దృష్టి పెట్టకుండా మధ్యలో ఈ లవ్ అనో, లేకపోతే ఇంకా ఫ్రెండ్షిప్, సరదాగా సినిమాలకు తిరగటాలనో, లేకపోతే అనవసరమైన గాసిప్స్ వినటానికి మైండ్ కేటాయించి ఆ మొబైల్ లేట్ నైట్ దాకా వేస్ట్ వీడియోలు చూస్తుంటారు. అంటే లైఫ్కి పనికిరాని వాటిని. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మైండ్ డైవర్ట్ అవుతుంది. లేదా ఆ రూమ్మేట్ ఇంకెవరైనా నెగిటివ్ పీపుల్ అయి ఉంటారు, ఎప్పుడు ఘర్షణ పట్టమో లేదా ఇతరుల గురించి చెప్పటమో ఆ మైండ్ అంతా ఖరాబ్ చేస్తుంటారు. సో మన స్వప్నం మీద ధ్యాస ఉండాలి. ఆ విశ్వానికి అదే చెప్పాలి, నేను ఇక్కడికి ఏదైతే వచ్చాను దాని మీదే నా మనసు పెట్టి నేను అది హెచ్చువ్ అయ్యేలాగా నీ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తావు అని విశ్వానికి చెప్పాలి. మనలోని ఆత్మకి ఎలా చెప్పాలి? నాలోని దైవశక్తి, నేను ఏదైతే ఈ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చానో ఈ క్వశ్చన్స్ అన్నీ మన ఆత్మకి ఏ క్వశ్చన్స్ వస్తాయో ముందే తెలుసు ఆ ఎగ్జామ్స్ సంబంధించింది. ఇక చాలా ఇంపార్టెంట్ చూడండి, మనలో ఉన్న ఆత్మ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకుంటూ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ఎగ్జామ్ సంబంధించి ఏ క్వశ్చన్స్ పేపర్, ఏ క్వశ్చన్స్ ఇస్తారో మన ఆత్మకు ముందే తెలుసు. ఎవరు ఇస్తారో, ఎవరు ప్రింట్ చేస్తారో కూడా తెలుసు. సో వాటినే నాకు ఆన్సర్లు చదివేలా చేస్తావని చెప్పాలి. అప్పుడు ఆ ఆన్సర్లే మనం రాసేలాగా, ఆ క్వశ్చన్స్ ఎవరైతే ఏమిస్తున్నారో వాటికి ఆన్సర్స్ మనం చదువుకునేలాగా, మైండ్లో గుర్తుండేలాగా మా ఆత్మ అలా విషయంలోకి పంపించి వాటిని మైండ్లోకి తీసుకొస్తుంది. అయితే అలా ఆత్మకు చెబుతూ ఉన్నప్పుడు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న ఫ్రెండ్స్ని కట్ చేసుకోవాలి ఫస్ట్. మిగతా వైపు మళ్ళీ మనసుని ఆఫ్ చేయాలి ఫస్ట్. ఈ వేరు వేరుగా ఒక లవ్ పరంగా, ఇంకో రకంగా, కొంతమంది తాగటం, ఫ్రెండ్స్ సిగరెట్లు, ఇదంతా ఏమవుతుంది చెప్పండి? మొత్తం కంపు అయిపోతుంది ఆరా కూడా. అంటే నీ ఏం పక్కకి వెళ్ళిపోతుంది, వాటి మీద లాగేస్తూ ఉంటుంది. ఈ కోరిక, ఈ స్వప్నం అనేది తీరనిదిగా ఉండిపోతుంది. కొన్ని నిర్దాక్షిణ్యంగా కట్ చేయాలి. చెప్పాలి మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే, ఇక్కడ నేను ఈ ఎగ్జామ్ పాస్ అవడానికి నా మైండ్ని ఎప్పుడు కూడా సంసిద్ధం చేస్తావు, థ్యాంక్ యూ యూనివర్స్. రాసుకోవచ్చు ఒక కోరిక, నేను నా పరీక్షలు ఏదైతే ఉందో అది అద్భుతంగా చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. దాన్ని ఒక టెక్నిక్ కింద రాసుకోవచ్చు, 369 టెక్నిక్ కింద. ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 4 సార్లు, నైట్ 9 సార్లు రాసుకోవచ్చు. అది ఫుల్ఫిల్ అవుతుంది. అంటే నిరంతరం మన కోరిక ఏదైతే ఉందో ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నా సరే, మా రూమ్ తీసుకున్నావు, ఆ ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టాలి. కుదరట్లేదా మైండ్, కొంచెం కళ్ళుప్పు తీసుకుని దిష్టి 3 సార్లు దిష్టి తీసుకుని 3 సార్లు రివర్స్, 3 సార్లు అనుకూలంగా తీసి పడేసి చల్లటి వాటితో ఫేస్ కడుక్కోవాలి. అప్పుడు ఆ బుక్ మీద దృష్టి పెట్టగలుగుతారు. అంటే మనం
మన మనసుకి మనమే కారణం. అక్కర్లేని వాటి వైపు మళ్ళతుందా ఇమ్మీడియట్‌గా చేంజ్ చేయాలి. డైవర్ట్ చేయాలి. సో, ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. ఓకే. నేను అది ఉపయోగించుకోవచ్చు. తద్వారా నా మనసుని నా ఆధీనంలో తీసుకోవచ్చు. నా ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టడానికి పనికొస్తుంది. దానికి అఫర్మేషన్ చెప్పుకోవాలి. విశ్వానికి చెప్పాలి. నా ఆత్మకి చెప్పాలి. సో, పనికిరాని వాళ్ళని కట్ చేయాలి. పనికిరాని వీడియోలు ఏయో చెత్త చూడటం ఆపేయాలి. అర్ధరాత్రి దాకా మొబైల్ చూడటం, ల్యాప్‌టాప్ పట్టుకోవడం ఆపేయాలి. దేనికైనా ఒక హద్దంటూ ఉంటది. కొంతవరకే చేయాలి. లేదంటే ఏమవుతుంది లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. అట్లా క్రమశిక్షణగా పెట్టుకున్నప్పుడు విశ్వానికి చెప్తూ ఉండాలి. నాకేదైతే ఈ ఎయిమ్ నేను పెట్టుకున్నాను, ఇక్కడ ఎందుకొచ్చానో అది అద్భుతంగా నేను నెరవేర్చుకుని వెళ్ళేలాగా నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఇస్తున్నావు. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వాక్యాన్ని ఉదయం నుంచి రాత్రి దాకా 108 సార్లు చెప్పాలి. ఏ పని చేస్తున్నా. చదువుకోవటానికి ఇష్టం ఏర్పడాలంటే చల్లటి వాటితో ఫేస్ వాష్ చేసుకుని ముందు మెడిటేషన్ స్థితిలో కూర్చోవాలి. నాలోని దైవశక్తి నాకు ఎప్పుడు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని వెలికి తీసేలాగా, నేను ఆ ఎగ్జామ్స్ అద్భుతంగా రాసేలాగా నన్ను నువ్వు పునఃసృష్టి చేస్తున్నావు. థ్యాంక్ యూ అని చెప్పాలి. ఆ విధమైన మైండ్ సెట్ ఏర్పడిద్ది అనమాట. సో, మన ఆత్మ మనం ఒక కమాండ్ ఇచ్చే ఒక సిస్టమ్ అప్డేట్ అవుతుంది చూసారా? అప్డేట్ వర్షన్ వస్తే మనం అప్డేట్ చేస్తాం. అట్లా మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి ఆత్మ ద్వారా. అప్పుడు కొత్త వ్యక్తిగా మారుతాం మనం. పాతయన్నీ డిలీట్ అయిపోయి కొత్త వర్షన్ వస్తుంది మన బాడీలో కూడా. చెప్తేనే పూర్తి చేసేది ఆత్మ. అప్డేట్ చేసేది ఇలా చేయదు. నువ్వు ఎలా కావాలో అలా డిజైన్ చేసి అలా పునఃసృష్టి చేసావు నన్ను చెప్పి ఆత్మకి థ్యాంక్ యూ చెప్పాలి. లేకపోతే పాతయే తీసుకొస్తా ఉంటుంది అది. అది అప్డేట్ వర్షన్. అలా పూర్తవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్.